ఏ లీడర్ అయినా గెలిచిండంటే 5 ఏండ్లు పురుసత్తు. పనులు చేసినా చేయకున్నా, పబ్లిక్ తిప్పలు చూసినా చూడకున్నా, అవినీతి చేసిండని పడని పాటోళ్ళన్నా పదవి టైం ఒడిచేదాకా కుర్చీలనే ఉంటాడు. ఎవరో ఏదో అన్నారని అయ్యో నా ఓటర్లకు తిప్పలైతుందని పదవి వదులుకునే జమానా కాదు. మరి పెద్ద పెద్ద కేసులైనా ఏండ్లక మనం ఎంక్వైరీలు నడుస్తున్నా మేము శుద్ధ పూసలమే అంటారు. కానీ గీ లీడర్ అట్లా కాదుల్లో. ఢిల్లీలా ముందస్తు ఎలక్షన్లు వస్తాయనే ప్రచారం జోరుగా నడుస్తుందిలో. ఎందుకంటే సీఎం సీట్లకెళ్ళి దిగుతాండు కేజ్రీవాల్ సారు. మందు దందా కేసులా ఉత్త పుణ్యానికి జైల్లో పెట్టిండ్రు. నాకేం సంబంధం లేదు, నా నియతేందో పబ్లిక్ నే అడుగుతా, అప్పటిదాకా పదవులుండా అంటున్నాడు కేజ్రీవాల్ సారు. రేపు పొద్దుముక 4:30కు లెఫ్టినెంట్ గవర్నర్ సార్ను కలిసి రాజీనామా కాగితం ఇచ్చేస్తాడట. అయితే సచివాలయానికి పోవద్దు, ఫైళ్ల మీద సంతకాలు పెట్టొద్దని బెయిల్ ఇస్తప్పుడు కోర్టు కండిషన్లు పెట్టే వరకు లోపట ఉన్నా బయట ఉన్నా ఒకటే అన్నట్ట అయింది సార్ కథ. గందుకే రాజీనామా చేస్తుండన్నట్టు. ఇక ఢిల్లీకి కొత్త సీఎం ఎవరనే చర్చ షురైంది. మనీష్ సిసోడియా సారు సుత ఇదే శపథం చేసిండు. పబ్లిక్ లకు గెలిచేదాకా సచివాలయం మెట్లెక్క అని. చీపురు పార్టీలా 2 ముఖ్యమైన వాళ్ళు సైడ్ అయినరు కాబట్టి ఇంకే లీడర్ కు ఛాన్స్ ఉందో గాని కేజ్రీవాల్ సారోళ్ళ ఇంటామె పేరు సుత బగ్గనైన పడుతుంది ముఖ్యమంత్రి అవుతుందని. అయితే 5 నెలలైతే ఢిల్లీ అసెంబ్లీకి ఎలక్షన్లు. ఇంతల్నే ఇంకోళ్ళను సీఎం ఎందుకు చేస్తారు? సర్కార్ను క్యాన్సిల్ చేసుకొని ముందస్తు ఓట్లకు పోతారని రాజకీయాలు బగ్గా తెలిసినోళ్ళు అంటున్న మాట. పార్టీ మళ్ళా గెలిస్తే నేనేం తప్పు చేయలేదని పబ్లిక్ తీర్పిచ్చిండ్రని గప్పుడు ముఖ్యమంత్రి సీట్ల కూకుంటాడట. మరి ఇంట్లో ఏది జరుగుతుంది అనేది ఈ 2-3 రోజులలోనే తెలుస్తుంది. అప్పటిదాకా అంతా సస్పెన్సే.